ఫ్రెండ్స్ నమస్తే. చూడండి, ఈ చెట్లన్నీ కూడా మనం పెట్టినవి కాదు, మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి చెట్లు అనమాట. మరి వాళ్ళు చెట్లు పెట్టారు, మనమేమో ఇప్పుడు ఫలాలని అనుభవిస్తున్నాం కదా. అలాగనే మనం ఏమి నాటాము, మనం ఎలాంటి ఫలాలు ఇచ్చాము మన మన భవిష్యత్ తరాలకి అనేటువంటిది మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఓకేనా? చూడండి చూడండి చూడండి, ఇలా ఎప్పుడైతే కృషి అనేటువంటిది ఉంటుందో దానికి సంబంధించినటువంటి యొక్క ఫలితం అనేటువంటిది ఇప్పుడు రాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో తప్పకుండా వస్తుంది. నమస్తే, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు కోరుకుంటూ ఉంటాను. చూడండి, చెట్లు ఎంత చక్కగా పచ్చపచ్చగా గ్రీనరీ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఈరోజు మన టాపిక్ ఇదే అనమాట. ఎస్, మీకు ఇంకా చాలా చాలా ఇవన్నీ డైలీ చూపిస్తూ ఉంటాను కదా. గ్రీనరీ మన వీడియోస్లో ఎక్కువగా ఉంటుంది కదా. ఎస్, నాకు ఇలా నేచర్ తోటి స్టే చేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి. చూడండి, మనము ఒక చిన్న కొమ్ము తీసుకొచ్చి పెట్టాను, ఎంత బాగా పెద్దదయ్యి అన్ని చక్కని పువ్వులని ఇస్తుందో, ఏ స్వార్థము లేకుండా. ఎస్, మరి అలాగనే ఇది మీరందరూ మీకు కనిపించేటువంటి ఈ చెట్టు ఏం చెట్టో ఒకసారి కమెంట్ చేయండి, ఓకేనా? మనకే కాదండి, ఎన్ని పక్షులు నివాసం ఉంటాయో చెట్టు మీద, ఎన్ని పక్షుల పొట్ట నింపిన పుణ్యం మనకు వస్తుందో తెలుసా అండి? చూడండి, రామచిలుక ఎలా తింటుందో పండుని కదా. చెట్లు పెంచుదాం. మనమైతే ఈరోజు థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, చక్కగా ఇలాంటి చెట్లు, ఈ పెద్ద పెద్ద మనం ఎన్నో ఫ్రూట్స్ తింటూ ఉంటాం కదా. అవన్నీ కూడా సరే మార్కెట్ నుంచి తెచ్చుకున్నవి అయి ఉండొచ్చు, మీ ఇంట్లో పండిన పండ్లైనా అయి ఉండొచ్చు, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వెజిటేబుల్స్ అయినా అయి ఉండొచ్చు. అంటే చక్కగా పెరడు ఉండడం, మన గార్డెనింగ్ అనేటువంటిది చాలామంది చేస్తున్నారు. టెర్రాస్ గార్డెనింగ్ అనేటువంటి ఛానల్స్ అయితే చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎస్, అంటే మన ఇంట్లో పండిన పండ్లు, పూసిన పువ్వులు, కాసిన కూరగాయలు మనకి చాలా చాలా ఆనందాన్ని ఇస్తాయి. అండ్ ఇంకా రైతుల విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒకటి టాపిక్ తీసుకుందాము. రైతులు చాలా పెద్ద పెద్ద పొలాలు వేసి పంటలు వేసి చాలా పంటలు తీస్తూ ఉంటారు. అవన్నీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే తినరు, అవి మన కోసం. మనం ఇప్పుడు మార్కెట్ నుంచి డబ్బులు ఇస్తున్నాం, మార్కెట్ నుంచి రైస్ బ్యాగ్ అది ఇది తెచ్చుకుంటాం కదా. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రైతు కష్టపడి పంటలు పండిస్తేనే. చూడండి, పండించినటువంటి ప్రతి పంట ఆ రైతే తినరు. ఇప్పుడు మనం చూడండి, ఒక సీడు పెట్టినాం, అది మొలకొచ్చిందా లేదా చూసాం. 3వ రోజు మొలకొచ్చేసరికి ఎంత ఆనందం అనిపిస్తుందో. ఎస్, మరి ఈ జూన్లో అందరూ కూడా పంటలు పండిస్తూ ఉంటారు కదా, ఇంకా విత్తనాలు వేస్తూ ఉంటారు, రెడీ అవుతూ ఉంటారు రైతులందరూ. వాళ్ళందరికీ మంచి పంట దిగుబడి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము అందరూ ప్రేర్ చేయండి, రైతులందరూ మంచిగా పంటలు పండించాలి అని. అదంతా కూడా వాళ్ళు తినడానికే కాదు, అందరం మన కోసం, మనందరం తినడానికి. అన్నదాత, రైతు ఎవరు? అన్నదాత. సుఖీ భవ అని కోరుకుందాం మనందరం. చూడండి, ఇంట్లో పెద్ద మామిడి చెట్టు ఉంది, మీరందరికీ ప్రతిరోజు చూపిస్తూ ఉంటాను కదా. ఆ చెట్టు నేను పెట్టానా? లేదు, అమ్మమ్మ పెడుతుంది. అప్పుడు వాళ్ళు ఆ చెట్టు పెట్టి దానికి పాదు చేసి నీళ్లు పోసి దాన్ని పెంచి పెద్ద చేస్తారు. ఆ పళ్ళు తినే నాటికి ఈరోజు అమ్మమ్మ లేదు, అమ్మ కూడా లేదు, మనం తింటున్నాం. ఎస్, మరి ఏదో చేయాలి, తాతలు తండ్రులు సంపాదించింది ఉంది, అది తిని బ్రతికేద్దామని అనుకోవడము చాలా పెద్ద తప్పు. ఎస్, మన తాతలు తండ్రులు సంపాదించింది మనం తింటున్నాం, మరి మన పిల్లలకి మనం ఇవ్వాలి కదండి. ఏమంటారు? ప్లీజ్, ఇక్కడ వీడియో అన్న తర్వాత ఎన్నో మాట్లాడుతుంటాం, మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు నాకు కమెంట్ రాయండి, ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ కమెంట్స్ చదవడానికి కూడా చాలామంది వచ్చేస్తూ ఉంటారు. ఆ కమెంట్స్ చదవడానికి వచ్చినటువంటి వాళ్ళ మనసుని కూడా మీరు రాసేటువంటి కమెంట్ హార్ట్ టచింగ్ చేయాలి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి, ఈ మనము చెట్లు పెట్టాము, విత్తనం పెట్టాము, మొలక మొలిచింది, దాన్ని పాదు చేసాము, నీళ్లు పోసాము, దాన్ని ఏ పశువులు కూడా గొడ్డు గోద తినకుండా కాపాడాము. అప్పుడే అది కదిలిస్తే కదలనటువంటి ఒక పెద్ద వృక్షమై అది భవిష్యత్తు తరాలకి నీడను, పండ్లను ఇస్తుందన్నమాట. ఎస్, ఇంకా చెట్టు అనేటువంటిది అదొక మంచి ఇన్స్పైర్. ఆ స్టోరీ అది వేరే టాపిక్, మనం ఈ టాపిక్కే తీసుకున్నాం కాబట్టి ఇదే మాట్లాడదాం. ఇప్పుడు మనం తినేటువంటి పంట అంతా మనం రోజు పొట్టలో ఎన్నో వేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాం కదా, అది ఆ పాలు ఎవరు ఇచ్చారు? ఒక గేదె ఇచ్చింది, ఒక ఆవు ఇచ్చింది. మరి దాని తిండికి ఎవరు పెట్టారు? వాళ్ళకు సంబంధించిన యజమాని పెడతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వంట చేసేసుకున్నాము, తిన్నాం, అన్నం తిన్నాం, ఆ బియ్యం ఎవరు పండించారు? కూరగాయలు చేసాం. ఆ కూరగాయలు ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాము? ఆయిల్ వేస్తాము, పల్లీలు, నువ్వులు, వాటితోటి నూనె తీస్తారు. అవన్నీ ఎవరు పండించారు? అట్లా ఎప్పుడైనా చెట్టు పెట్టేది ఒకరు,
దానికి పండినటువంటి పంటని అనుభవించేటువంటి వాళ్ళు ఇంకొకరు అనమాట. ఎస్, మనము కొన్ని అనుకుంటాము, అరే ఇంత కష్టపడి ఇంత అరుస్తున్నామే, ఇంత చెప్తున్నామే, ఎవరు పట్టించుకోరా, పట్టించుకున్న దానికి కొంచెం రెస్పాండ్ అవ్వాలి కదా, ఏంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకే ఉంటుందా, అందరికీ ఉండదా అంటే జనాలు ఎలా ఉన్నారు అంటే ఎవరి ధోరణి వాళ్ళది. ఎస్, కానీ కొంచెం ఎవరి కుటుంబం వాళ్ళది. ఇప్పుడు నేను కూడా ఎవరింట్లో అయినా వాళ్ళే లివింగ్ చేస్తారు అంతే. కానీ ఫ్రెండ్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది మనం ఎక్కడి నుంచైనా చెయ్యొచ్చు. ఎస్, మనకు తెలిసిందేదో, మనకి జీవితం మనకి ఏమి నేర్పించింది అది 10 మందికి నేర్పించాలని వచ్చేసామే, మరి ఎందుకు ఎంకరేజ్మెంట్ మనకు దొరకట్లేదు అనేటువంటి బాధ కొన్నిసార్లు కలుగుతుంది. బట్ నో ప్రాబ్లం. అమ్మమ్మ ఈ చెట్టు పెట్టే రోజు అంటే వాళ్ళకి తెలుసు అనమాట, నేను ఈ చెట్టు పండ్లు నేను తినకపోయినా నా పిల్లలు, నా మనవరాళ్ళు, నా మనవలు తింటారు అనే ఉద్దేశంతో పెడతారు. మనం కూడా అంతే, ఏం చేసినా ఎక్కడి నుంచో గుర్తింపు వస్తుందని ఎప్పుడు కూడా ఆలోచించకండి. గుర్తింపు అనేటువంటిది ఏదో ఒక రోజు వస్తుంది. ఎంత కృషి అయితే చేస్తున్నావో ఆ కృషికి సంబంధించినటువంటి మధుర ఫలాలని నువ్వు తప్పకుండా అందుకుంటావు. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు నిన్న పెద్ద వీడియో పెట్టాను, 20 minutes వచ్చింది. అసలు 20 minutes వీడియో ఓకే, అందరికీ ఎవరైతే లైక్ చేస్తున్నారో, కమెంట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలండి. నేనేం తప్పు పట్టట్లేదు. కొంతమంది అసలు వీడియో చూడకుండానే లైక్ చేసేస్తున్నారు, కామెంట్ పెట్టేస్తున్నారు. వీడియోలో మనకి ఏం చెప్పాము, ఎక్కడ కనెక్ట్ అయ్యింది అనేటువంటిది మీరు తప్పకుండా అంటే మీరు ఓకే మనకి ఏమి ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, అవి ఇతరులకు తెలియాలి అనేటువంటిదే నా యొక్క ముఖ్య ఉద్దేశం, వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఎవరైతే మన దగ్గర నేనున్నాను, ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ సార్ ఉంటారు, నేను ఎవరిని చూసైతే ఇన్స్పైర్ అవుతామో వాళ్ళు చెప్పినటువంటి మాటలు నేను మా స్టూడెంట్స్కి చెప్తా ఉంటాను. అట్లా మనం ఒక వీడియో చూసామనుకోండి, ఆ వీడియోలో ఎవరైతే చెప్తారో ఆ వీడియో ఏ మాటలు అయితే మనకు కనెక్ట్ అవుతాయో ఆ మాటలన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చెప్తే మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. ఎస్, మరి మీరందరూ కూడా ఎవరైతే వీడియోని ఆదరిస్తున్నారో మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈ మాటలు చేరవేసినా చాలు అని నా ఉద్దేశం. ఎస్, మనం ఎప్పుడైతే కృషి చేస్తామో, అరే ఎంత కష్టపడుతున్నాను, డబ్బు సేవ్ చేయలేకపోతున్నాను అని బాధపడతారు కొంతమంది. అవసరం లేదు, కష్టే ఫలి. నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచకుండా బ్రతుకుతున్నావని సంతోషపడు అంతే. ఇంకొంతమంది ఉంటారు, అరే నేను ఇంత కష్టపడుతున్నాను, నాకు నేను సేవ్ చేయలేకపోతున్నాను. ఒక్కొక్కరు ఫ్యాన్ కింద, ఏసీల కింద కూర్చుంటున్నారు. వాళ్ళ లైఫ్ ఏంటి అలా ఉంది అని మనసుకి కొంతమందికి అనిపిస్తుంది. అలాంటివి మనం హర్టింగ్ అస్సలు అవ్వకూడదు. ఎస్, వాళ్ళకి మీకు తెలుసా, ఆ ఏసీ కింద, ఫ్యాన్ కింద కూర్చున్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళకి హెల్త్ బాగుండదు. నువ్వు కష్టపడి పని చేస్తున్నావు కాబట్టి నీ హెల్త్ చాలా బాగుంది అనుకోవాలి. ఎస్, అంతే. నీకు ఏ బీపీ లేదు, ఏ షుగర్ లేదు అట్లా అనుకోవాలన్నమాట. పాపం వాళ్ళు ఏసీలో, ఫ్యాన్ కింద అంటే వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది అనమాట. వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, ఏ విషయంలో స్ట్రగుల్ అవుతున్నారు మనకేం తెలుసు? పలానా వాళ్ళకి ఏ బాధ లేదు, నాకు ఎంత పెద్ద బాధ ఉంది అని ఎప్పుడు కూడా అనుకోవద్దనమాట. ఎవరికి సంబంధించినటువంటి బాధలు వాళ్ళకి తప్పకుండా ఉంటాయి. అదొక్కటి తెలుసుకుంటే జలస్ అనేటువంటిది ఎక్కడా రాదనమాట. అంతే, కొన్ని జీవితాలు అంతే. కష్టపడి పని చేసుకునేవాడు అబ్బా గోల్డెన్ లైఫ్. అదో కొన్ని వీడియోస్, స్టేటస్లు చూస్తూ ఉంటాం కదా మనము. గొర్రెల కాపరి ఉంటాడు, గొర్రెల్ని పట్టుకొని వెళ్తాడు. గేదెల కాపరి ఉంటాడు, ఆ గేదెలు పట్టుకొని వెళ్తాడు. ఆ గేదెలు మేస్తానే ఉంటాయి. చెట్టు కింద ఒక వాళ్ళు మెడలో వేసుకుని వెళ్ళినటువంటి ఒక టవల్ అట్లా పరుచుకొని హాయిగా పడుకుంటారు. అంటే ఇంకా వాళ్ళకు ఏ చింత లేదు, ఎక్కడి నుంచి పాము వస్తుందో, ఎక్కడి నుంచి పెద్ద పూలు వస్తుంది, లేకపోతే నా గేదె ఎటైనా పోతుంది, కొన్ని అంతే ఇంకా పీస్ఫుల్ లైఫ్లు ఉంటాయి. అవి చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఇది కదరా లైఫ్ అంటే. ఆయన ఏమనుకుంటాడు? నా బంధు నన్ను చూసి ఇది కదరా లైఫ్ అనుకుంటున్నారు. అది కాదు, నేను ఆ గేదెల్ని చూసి 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 నా వల్ల కాక నాకు నడుము నొప్పులేసి తల తిరిగి ఎండలో అలా పడుకున్నా అని చెప్తారనమాట. అలా ఎవరి లైఫ్ వాళ్ళకే తెలుసండి, మనకు తెలియదు. కాబట్టి ఎవరైతే ఎంత కష్టపడుతున్నారో, ఎంత కృషి చేస్తున్నారో, దేని మీదైనా మీకు ఏ టాలెంట్ అయినా ఉండని, దాని మీద మీరు ఎంతైతే కృషి చేస్తున్నారో మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఋషి అవుతారనమాట. ఇంకొకటి, మనం చెట్టు పెట్టింది, మనం తినేటువంటిదంతా మనది కాదు, మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఆస్తులు. అలాగనే మనము కూడా మనకు తోచింది, మనకి చేతనైంది చేయండి ప్రతిరోజు. అది ఖచ్చితంగా మీకు సక్సెస్ని ఇస్తుంది. అర్థమైందా? ఎవరు పండించినటువంటి ఫలాలను అనుభవించినప్పుడు మనము ఫలాలను పండించొద్దా? పండించాలి కదా. మనము మన భవిష్యత్ తరాలకు ఇవ్వాలి కదా. అదే నేను చేసేటువంటి ఈ ప్రయత్నం కూడా అదే అండి. నాకు తెలిసింది, జీవితం నాకు నేర్పించింది, నా భవిష్యత్తు తరాలకి ఇవ్వాలనేటువంటిదే నా ఆశ.
అండ్ ఎవరైతే ఈ టాపిక్ ఫార్మర్స్కి ఎక్కువ సెట్ అవుతుంది కదా, ఫార్మర్స్ అందరూ వాళ్ళు ఆ సీడ్స్ అదంతా గ్యాదరింగ్ చేస్తూ ఉంటారు, పంటకి సిద్ధంగా ఉంటారు. అంటే పొలాన్ని నీట్గా చేసుకోవడం, నాగలి దున్నుకోవడం, ఇవన్నీ వాళ్ళందరికీ మంచి మంచి పంటలు పండాలని, అందరి కడుపు నింపేటువంటి రైతులందరికీ మంచి జరగాలని ఆశిస్తూ నేను మీ సుజాత. ఏమైనా వీడియోలో తప్పుగా మాట్లాడినట్టుంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎవరైతే వీడియో ఓపెన్ చేశారో 100 మెంబర్స్ చూసినప్పుడు ఓ 50 కమెంట్స్ ఎందుకు రావు కదా, రావాలి కదా, అలా అన్నమాట. ఇప్పుడు సరే కమెంట్ రాయడానికి కాస్తంత టైం పడుతుందిలేండి. తీరికగా ఉంటే చేద్దాం, పక్కన వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. అరే వీళ్ళ వల్ల ఏదో మంచి జరుగుతుంది, చాలా మంచి మాటలు మాట్లాడుతున్నారు అన్నప్పుడు, మనకు టైం ఉందన్నప్పుడు కమెంట్ ఎందుకు రాయకూడదు? ఓకే, కమెంట్ రాసేంత తీరిక లేనటువంటి మహా బిజీ అనమాట అన్నప్పుడు ఒక లైక్ చేస్తే తప్పు లేదు, పుణ్యం అనమాట. అర్థమైందా? ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరీ ఒక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్ బాయ్ అండి.